హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మామిడికాయ ముక్కలు పచ్చడి పెడుతున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఇక్కడ 2 మామిడికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని అయితే కొలతల ప్రకారం అని చెప్పాను కదా, నాకైతే ఇక్కడ 2 కప్స్ అయితే వచ్చాయి. చిన్న కప్స్తో 2 కప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మొత్తం మామిడికాయ ముక్కలన్నీ 2 బౌల్స్ అయితే నాకు వచ్చాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. దీనికైతే 2 బౌల్స్కి ఒక అంటే నిండా కాకుండా కొంచెం వెల్తిగా 1 కప్పు కారము అండ్ ఒక హాఫ్ కప్పు, పావు కప్పు, అంతే, హాఫ్ కప్పు కూడా కాదు, పావు కప్పు సాల్ట్. కరెక్ట్ కొలతల ప్రకారం అయితే చూపిస్తున్నాను. నేనైతే మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి అయితే వేయించి పౌడర్ అయితే చేసుకున్నాను. అదొక 1 టీ స్పూన్ వేసాను. మనం కొంచెం మోతాదుగా పెడుతున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల మామిడికాయ ముక్కలకి నేనైతే 1.5 కప్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. 1 and 1.5 కప్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. అది ముక్క మెత్తబడుతుంటే ఒక 1 డేకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట. దాంట్లోకి ఆయిల్లోకి కొంచెం పోపు దినుసులు, ఒక 4-5 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. కొంచెం పసుపు మనం అందులో వేసుకొని కలుపుకోండి, లేకపోతే ఆయిల్లో అయినా వేయొచ్చు. పసుపు అండ్ కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ అవన్నీ చట్నీలో కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్ సహాయంతో ఇలా అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా కలుపుకున్నాం అనుకోండి. ఆయిల్ అయితే ఇప్పుడు లేదనుకోకండి, తర్వాత అయితే ఈజీగా పైకి వచ్చేస్తుంది ఆయిల్. ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఇలా కామెంట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలను. ఇదైతే వీడియో డల్ అయిపోయింది, చట్నీ అంటే అలా ఉందా అని అనుకోకండి. ఇప్పుడు చూడండి, చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే టేస్ట్ చూసారనమాట ఫస్టే. ఇది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదండి, జస్ట్ 15 డేస్కి మాత్రమే నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పెద్దవాళ్ళు పెడతారు కదా, అలా అయితే పెట్టుకోవాలి. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత ఆయిల్ అయితే చూడండి ఎలా పైకి వచ్చిందో. మనం కలిపేటప్పుడు తెలియలేదు, కానీ తర్వాత ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.